ఫైనల్లీ వర్క్ మోడ్ అయితే ఆన్ చేశా. మార్నింగ్ కాఫీ పడ్డది కాబట్టి బ్రెయిన్ అయితే రీబూట్ అయింది. లేకపోతే ఇంకా లేజీ మార్నింగ్ స్లీప్ మోడ్‌లోనే ఉంటుండే. కెనడాలో సీజన్ ఏదైనా వాటర్ కన్నా టిమ్ హార్టన్సే ఇంపార్టెంట్ ఇక్కడ. సో, కెఫీన్ లేకుండా వర్క్ అయితే స్టార్ట్ చేయలేను. సో, గోయింగ్ బ్యాక్ టు వర్క్. వర్క్ వల్ల హెడేక్ వచ్చి వాటర్ బ్రేక్ అయితే వచ్చా. అసలు చూసారా? ఇంకా నేను బాటిల్ కూడా పెట్టలేదు. దూరం నుంచి రాగానే సెన్సార్ అయితే డిటెక్ట్ చేసి వాటర్ అయితే వచ్చేసింది. చూసారా? ఇక్కడ ఫ్లోర్ క్లీనింగ్ కూడా మాన్యువల్‌గా జరగదు. తిననీకి లంచ్ స్పాట్‌కైతే వచ్చేసా. ఫోన్ బ్యాగ్ దగ్గర పెట్టి మా వైఫ్‌తో అయితే మాట్లాడుతున్నా. పక్కన నా ఫ్రెండ్ ఏమో సూపర్ డిసిప్లిన్‌గా ఇంటి నుంచి హెల్తీ ఫుడ్ అయితే తీసుకొచ్చుకున్నాడు. నాకు మాత్రం మార్నింగ్ టైమ్ సరిపోక బయట బర్గర్ అండ్ హాష్ బ్రౌన్ పెట్టుకున్నా. కెనడాలో బిజీ రొటీన్‌లో హోమ్ ఫుడ్ తెచ్చుకుంటే వాడే రియల్ టాపర్ అసలు. ఫాస్ట్ ఫుడ్ బర్గర్ చూసాక మనసొప్పుకోక ఏదో ఒకటి కుక్ చేసుకోవాలని వాల్మార్ట్‌కైతే వచ్చేసా. ఫస్ట్ ఈ ఫ్రోజన్ ఫ్రిడ్జ్ సెక్షన్ చూడండి. లైన్‌గా ఫ్రీజర్ డోర్స్, దోస బ్యాటర్ నుంచి ఫ్రోజన్ పరోటాస్, చాప్డ్ వెజ్జీస్, రెడీ టు ఈట్ మీల్స్ వరకు అన్నీ దొరికిపోతాయి. కెనడాలో బ్యాచలర్ లైఫ్‌ని, బిజీ స్కెడ్యూల్‌ని కాపాడేది ఈ జైంట్ ఫ్రిడ్జ్ మాత్రమే. ఇంకా ఇక్కడ ఫ్రెష్ చికెన్ దగ్గర మన అల్టిమేట్ దేశీ షాపింగ్ హ్యాక్. ప్యాక్స్ మీద ఫిక్స్డ్ ప్రమోషనల్ ప్రైస్ ట్యాగ్ ఉంటది. సే $10 ఆర్ $12 కానీ ట్రే టు ట్రే వెయిట్ మాత్రం డిఫరెంట్ ఉంటది. ఒక ప్యాక్‌లో 900 గ్రామ్స్ ఉంటే పక్కనున్న ప్యాక్‌లో 1.1 గ్రామ్ ఉంటది. సో, మనం ఊరుకుంటామా? లేదు. ప్రతి బ్యాగ్ వెయిట్ అయితే చెక్ చేసాం. హెవియెస్ట్ ట్రేని సెలెక్ట్‌గా పట్టిస్తామనమాట. కెనడాలో డాలర్ సేవ్ చేయాలంటే ఈ మ్యాథ్స్ స్కిల్ మాత్రం తప్పదు. వాల్‌మార్ట్‌లో ఎంటరింగ్‌తోనే కలర్‌ఫుల్‌గా ఫ్రూట్స్, వెజిటబుల్స్ అయితే అన్నీ నీట్‌గా అరేంజ్ చేసున్నాయి. ఇక్కడ ప్రతి ఐల్‌కి ఒక నంబర్ ఉంటది. ఆ సైన్ బోర్డ్స్ చూసుకుంటూ కరెక్ట్ ఐల్‌లో వెళ్ళడమే. అలా తిరుక్కుంటూ మూవింగ్ స్టోరేజ్ కోసం కార్డ్‌బోర్డ్ బాక్స్ అయితే వెతుకుతున్నా. కట్ చేస్తే ఆ ప్రైస్ ట్యాగ్ చూసి బ్రెయిన్ అయితే ఫ్రై అయిపోయింది. జస్ట్ ఒక నార్మల్ కార్డ్‌బోర్డ్ బాక్స్ $11 అంట. మన ఊర్లో కిరాణా షాప్ అతన్ని అడిగితే ఒక ఫ్రీగా డబ్బా అయితే ఇచ్చేస్తారు. కానీ ఇక్కడ $11 అంట. పక్కనున్న నా ఫ్రెండ్ "రేయ్! లాటరీ ట్రై చెయి జాక్‌పాట్ కొడదామని" టెంప్టింగ్‌గా చెప్పాడు. సర్లే అని కౌంటర్‌లో ఒక కార్డ్ అనుకుంటే, ఇంకో కార్డ్ ర్యాండమ్‌గా సెలెక్ట్ చేసుకున్నా. సరే డెస్టినీ అనుకోనైతే తీసుకున్నా. ఎక్సైట్‌మెంట్‌తో స్క్రాచ్ చేసి స్కానర్‌లో పెట్టి చూస్తే స్క్రీన్ మీద నాట్ ఎ విన్నర్ పోరా బాబు అయితే అన్నది. కెనడాలో ఫ్రెండ్ మాట విని మిలియనేర్ అయిపోదాం అనుకుంటే ఉన్న డాలర్స్ బొక్క. లాటరీలో బొక్క పడడం చూసి మా ఫ్రెండ్‌కి మనసు కరిగింది. సో, జాక్‌పాట్ పోయినా పర్లేదు జ్యూస్ బిల్ నాదే అని ఇద్దరికి జ్యూస్ అయితే తీసుకున్నాడు. కానీ ట్విస్ట్ ఏందంటే ఆ జ్యూస్ కప్‌కి ఇచ్చిన స్ట్రా అయితే సక్కగా పట్టలేదు. ఆడ జ్యూస్ స్పిల్ అయిపోయింది. సో, మళ్ళా ఎళ్లి ఒక కొత్త స్ట్రా తీసుకొని, కొత్త కప్పు తీసుకొని అయితే వచ్చేసాము. ఇంకా షాపింగ్, లాటరీ, జ్యూస్ పడిపోవడము, ఇవన్నీ అయిపోయిన తర్వాత బ్యాక్ టు ద ఆఫీస్ ఎళ్ళిపోయాము. బెల్లీ అయితే ఫుల్ అయిపోయింది. జ్యూస్ వల్ల అయితే కొంచెం పవర్ అయితే వచ్చింది. సో, బ్యాక్ టు ద వర్క్. సో, కెనడాలో ఈ చిల్ బ్రేక్స్ ఎంతున్నా గూడా ఎండ్ ఆఫ్ ది డే లాగిన్ అవర్స్ మాత్రం కంప్లీట్ చేయాల్సిందే. ఫైనల్లీ వర్క్ టైమ్ అయితే అయిపోయింది. డెస్క్ మీద ఉన్న ల్యాప్‌టాప్, హెడ్‌సెట్ వైర్స్ అన్ని బ్యాగ్‌లో అయితే సర్దుకుంటున్నా. ఇంకా ఫాస్ట్‌గా బస్ స్టాప్‌కైతే ఉరకాల్సిందే. కెనడాలో బస్ అప్పుడప్పుడు షెడ్యూల్ అయితే డిలే అయితుంటది. కానీ మనం మాత్రం అట్లా డిలే అయితుందని మెల్లికపోతే మాత్రం బస్ మిస్ అయితే పెద్ద వెయిటింగ్ పీరియడే ఉంటదనమాట. సో, బస్ అయితే ఎక్కేసా. విండో సీట్‌లో కూర్చున్నా. బయట రోడ్ చూస్తుంటూ బ్రెయిన్‌లో కొన్ని థాట్స్ అనమాట. మళ్ళా రేపు ఇంతేనా? మళ్ళా బస్సు, మళ్ళా ఆఫీసు, వర్కే నా లైఫ్ అన్నట్టు కొన్ని థాట్స్. కానీ ఒక్కటి మాత్రం నిజం. మనం మన ఫ్యామిలీ కోసం, ఒక మంచి ఫ్యూచర్ కోసం ఇంత దూరం వచ్చి ఈ హార్డ్ వర్క్ చేసుకుంటా ఎవ్రీ స్మాల్ ఎఫర్ట్, ఎవ్రీ లాంగ్ డే డెఫినైట్‌లీ పేస్ ఆఫ్. సో, కీప్ గ్రైండింగ్ అండ్ డోంట్ లూజ్ హోప్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్. బై బై.